హాయ్ అండి, వెల్కమ్ టు రమ్య కిచెన్. ఇవాటి వీడియోలో వచ్చేసి మునక్కాడ కర్రీ చూపించబోతున్నానండి. చాలా సింపుల్ పద్ధతిలో మీకు ఈ మునక్కాడ కర్రీ చూపించబోతున్నానండి ఈ వీడియోలో. ఈ కర్రీకి ఏం అవసరం లేదండి, ఒక ఆనియన్స్ ఉంటే సరిపోతుంది. 10 నిమిషాల్లో ఈ కూర అనేది తయారైపోతుందండి. ఈ కూర అన్నంలోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి. కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే కూర అనేది భలే రుచిగా వస్తుందండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుందండి. నేను ఒక 3 ములక్కాయలు తీసుకున్నానండి. వాటిని ఇలా కట్ చేసుకున్నాను. వాటి మీద చెక్కు తీసుకున్నానండి. కొందరు చెక్కు తీసుకుంటారు, కొందరు చెక్కు తీసుకోరండి. మీకు నచ్చితే చెక్కు తీసుకోండి, లేకపోతే వదిలేయండి. అలాగే ఒక 3 ఆనియన్స్ ఇలా చిన్న సైజులో కట్ చేసుకోండి. ఈ కూరలోకి గ్రేవీ అనేది మనకు ఉల్లిగడ్డలతో వస్తుందండి. అందుకని ఉల్లిగడ్డలు చిన్నగా కట్ చేసుకుంటే మనకు గ్రేవీ అనేది చిక్కగా ఉంటుంది. ఇప్పుడు ఒక వెడల్పాటి కడాయి తీసుకొని ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోండి. మెంతులు అనేది పోపులో మంచిగా వేగాలండి, లేకుంటే చేదొస్తుంది. మీ దగ్గర మెంతి పొడి ఉన్నా కూడా ఈ పోపులో వేసుకోండి, మెంతులు వేయకుండా. కానీ మెంతి పొడి అనేది కంపల్సరీ వేసుకోండి, టేస్ట్ బాగుంటుందండి. ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోండి. ఒకసారి గరిటెతో కలిపిన తర్వాత ఈ కర్రీలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగుండదండి. ఒక 7-8 వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు కచ్చా పచ్చాగా దంచుకొని పోపులో వేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు వేసిన తర్వాత మంచిగా వేగనివ్వండి ఆయిల్లో. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టేసుకున్న ఆనియన్స్ కూడా దీంట్లో వేసేయండి. వేసిన తర్వాత గరిటెతో ఒకసారి లైట్గా కలిపేసుకోండి. దీంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. ఒక 4 కరివేపాకు రెమ్మలు కూడా దీంట్లో వేసుకోండి, బాగుంటుందండి దీంట్లో వేసుకుంటే. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి, లేదంటే మీరు తినేదాని తగ్గట్టు చూసి వేసుకోండి. ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. ఉప్పు వేయడం వలన మనకు ఉల్లిపాయ అనేది తొందరగా మగ్గుతుందండి. ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకోండి. మూత తీసిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసి పెట్టేసుకున్న ములక్కాయ ముక్కలు కూడా వేసి, ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ములక్కాయ ముక్కలు అన్నీ కలిసేలా ఒకసారి కలిపేసుకోండి. ఒక 3 నిమిషాల పాటు మూత పెట్టేసుకోండి. ఇలా మూత పెట్టడం వలన మనకు ఆయిల్లో ములక్కాయ ముక్కలు అనేది ఫ్రై అవుతాయండి. మనం ఉప్పు కూడా ముందే వేసాం కాబట్టి ములక్కాయ ముక్కలకు ఉప్పు కూడా బాగా పడుతుందండి. మరీ ఎక్కువసేపు మగ్గించుకోకండి, ఒక 3 నిమిషాలు సరిపోతుంది. 3 నిమిషాల తర్వాత మూత తీసిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి. కొంచెం చింతపండు పులుసు కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే పడుతుందండి. లేదంటే మీరు తినేదాని తగ్గట్టు చూసి వేసుకోండి. కారం వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మరొక 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకోండి. 2 నిమిషాల తర్వాత మూత తీసిన తర్వాత 1 కప్పు వరకు చింతపండు రసం వేసుకోండి. దీంట్లో టమాటా ఏం వేయనవసరం లేదండి. చింతపండు రసంతోనే మనకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. చింతపండు రసం వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి. మూత పెట్టేసుకొని ఒక 4 నిమిషాల పాటు గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని మగ్గించుకోండి. మూత తీసిన తర్వాత మనకు ఆయిల్ అనేది ఇలా పైకి రిలీజ్ అవుతుందండి. ఇప్పుడు ఒక గరిటె తీసుకొని ఒకసారి లైట్గా కలిపేసుకొని, ఇప్పుడు ములక్కాయ ముక్క ఒకటి తీసి చూడండి. మనం చేత్తో ఇలా అంటే ములక్కాయ ముక్క అనేది విడిపోవాలండి. అప్పుడు మనకు ములక్కాయ ముక్క అనేది ఉడికినట్టండి. ఈ విధంగా చూసుకున్న తర్వాత దీంట్లోకి చివరిగా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి. మీకు నచ్చితే కొత్తిమీర కూడా వేసుకోండి. ఇప్పుడు ఒక నిమిషం పాటు మూత పెట్టేసి మళ్ళీ తర్వాత మూత తీస్తే మనకు ఆయిల్ అనేది పైకి రిలీజ్ అయ్యి ఇలా కనిపిస్తుందండి. ఇలా కనిపిస్తే మనకు కర్రీ అనేది అయిపోయినట్టే అండి. మునక్కాయ ఉల్లిగడ్డ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి చేసి చూడండి, గిన్నె మొత్తం ఖాళీ అయిపోతుంది. ఈ కర్రీ చపాతీలో కూడా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.